హలో థింకర్. లాస్ట్ వీడియోలో మనం ఈ యాటంలో సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. యాటమ్ అనేది ఇండివిజిబుల్ అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ సబాటమిక్ పార్టికల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, అసలు వాటిని ఎవరు కనిపెట్టారు అన్న విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి యాటంలో సబాటమిక్ పార్టికల్స్ గురించి తెలియాలంటే అసలు ఆ పార్టికల్స్ ఏంటో తెలియాలి. ఆ పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఇక్కడ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉండదు, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రాన్ కనిపెట్టింది జేజే థామ్సన్. ఆయన 1906లో క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆయనకి క్యాథోడ్ రేస్ యానోడ్ వైపు ట్రావెల్ అవడం గమనించాడు. అంటే ఆ పార్టికల్స్ పాజిటివ్ ఛార్జ్ వైపు డిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే అప్పుడు ఆయన కనిపెట్టింది ఏంటంటే ఆటంలో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఎలక్ట్రాన్స్ అంటారు అని ఆయన పిలిచాడు. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి తెలుసుకున్నాం. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటంటే 1.6 × 10⁻⁹ కూలుంబ్. ఇక మాస్ వచ్చేసి 9.109 × 10⁻31 కిలోగ్రామ్. అయితే ఇవన్నీ ఎవరైనా చెప్తారు, కానీ వాటి వెనకాల రీజన్స్ ఏంటి, వాటి క్యాలిక్యులేషన్ మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం. వాటి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మనం అసలు వాటిని ఎలా కనుక్కున్నారు అన్న విషయాన్ని వరకు తెలుసుకుందాం. ఎలక్ట్రాన్ని కనుగొన్నప్పుడే జేజే థామ్సన్ ఏం చేశాడంటే ఛార్జ్ టు మాస్ రేషియో కనుక్కున్నాడు. ఆ రేషియో ఎంతంటే 1.76 × 10⁻11. ఇక దాని తర్వాత రాబర్ట్ మిల్క్మ్యాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కనుక్కున్నాడు. అదంతా మనకు తెలిసిందే, 1.6 × 10⁻−19. అయితే ఇప్పుడు మాస్ ఎలా కనుక్కున్నారంటే మాస్ యొక్క ఫార్ములా ఏంటి, ఛార్జ్ టు మాస్ రేషియో. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇప్పుడు చెప్పుకున్న మాస్ అయినా 9.109 × 10⁻31 వచ్చేస్తుంది. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్న తర్వాత ఒక కొత్త అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. అందులో ఆయన యాటమ్ అనేది ఒక పాజిటివ్లీ ఛార్జెడ్ స్పియర్, అందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిడ్ అయి ఉంటాయి అని చెప్పాడు. దీన్ని మనకు ఆయన సింపుల్గా చెప్పడానికి వాటర్ మిలాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. వాటర్ మిలాన్లో ఉన్న అవుటర్ సర్ఫేస్ మొత్తం పాజిటివ్లీ ఛార్జెడ్ అని, అందులో ఉన్న సీడ్స్ అనేవి ఎలక్ట్రాన్స్లో ఎమిడ్ అయి ఉంటాయని చెప్పి ఆయన చెప్పాడు.